ఓపెన్ లూప్ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో ఇక్కడ ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే ఏమి, క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే ఏమి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓపెన్ లూప్ సిస్టమ్. సో దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ an ఓపెన్ లూప్ సిస్టమ్. So it is an open loop system. So it has input R of t and output C of t. So there is no feedback. సో ఇక్కడ ఓపెన్ లూప్ సిస్టంలో ఫీడ్బ్యాక్ ఉండదన్నమాట. ఎనీ ఫిజికల్ సిస్టమ్ which does not automatically correct the variation in its output is called ఓపెన్ లూప్ సిస్టమ్. అంటే ఇక్కడ అవుట్పుట్ క్వాంటిటీని సో ఆ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ సో అదంతకదే కరెక్ట్ చేసుకోలేదన్నమాట. ఇక్కడ మాన్యువల్గా ఇన్పుట్ చేంజ్ చేసి ఆ డిసైడ్ అవుట్పుట్ తీసుకొని రావాలి. సో అలాంటి సిస్టమ్ను ఓపెన్ లూప్ సిస్టమ్ అంటాం అనమాట. సో ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో సీలింగ్ ఫ్యాన్ ఇక్కడ అవుట్పుట్ అంటే ఏమి, స్పీడ్ ఆఫ్ ది సీలింగ్ ఫ్యాన్. సో హౌ వీఆర్ కంట్రోలింగ్ ది స్పీడ్ ఆఫ్ ది సీలింగ్ ఫ్యాన్? సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది రెగ్యులేటర్. సో ఇక రెగ్యులేటర్ మాన్యువల్గా ఆపరేట్ చేస్తూ ఒక ఫ్యాన్ స్పీడ్ను కంట్రోల్ చేస్తాం అనమాట. కాబట్టి ఫ్యాన్ విత్ ఏ రెగ్యులేటర్ ఈజ్ ఏ ఓపెన్ లూప్ సిస్టమ్. సో ఎనీ ఫిజికల్ సిస్టమ్ విచ్ డస్ నాట్ ఆటోమేటికల్లీ కరెక్ట్ ది వేరియేషన్ ఇన్ ఇట్స్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ఓపెన్ లూప్ సిస్టమ్. సో another way of defining the open loop system. So control system in which the output quantity has no effect upon the input quantity is called open loop control system. సో అవుట్పుట్ క్వాంటిటీ ఎఫెక్ట్ ఇన్పుట్ మీద లేకపోతే అలాంటి సిస్టమ్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ సింప్లీ ఓపెన్ లూప్ సిస్టమ్ అంటాము. సో అగైన్ ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్. సో ఇక్కడ సెకండ్ పాయింట్, ది అవుట్పుట్ ఈజ్ నాట్ ఫెడ్ బ్యాక్ టు ది ఇన్పుట్ ఫర్ కరెక్షన్. సో ఇక్కడ ఏ విధమైన ఫీడ్బ్యాక్ లేదనమాట. సో అవుట్పుట్ ఈజ్ నాట్ ఫెడ్ బ్యాక్ టు ది ఇన్పుట్ ఫర్ కరెక్షన్. సో నెక్స్ట్ థర్డ్ ఏం చెప్తున్నాడు, ఇన్ ఓపెన్ లూప్ సిస్టమ్ ది అవుట్పుట్ క్యాన్ బి వేరీడ్ బై వేరింగ్ ది ఇన్పుట్ మాన్యువల్లీ. సో అవుట్పుట్ క్వాంటిటీని మనము ఎలా కంట్రోల్ చేయగలము? సో ఇన్పుట్ మాన్యువల్గా వేరీ చేస్తూ అవుట్పుట్ క్వాంటిటీని వేరీ చేయగలం అనమాట. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఓపెన్ లూప్ సిస్టమ్? సో అడ్వాంటేజెస్కి వస్తే, ది ఓపెన్ లూప్ సిస్టమ్స్ ఆర్ సింపుల్ అండ్ ఎకనామికల్. సో ఇక్కడ ఇవి చాలా సో నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్. ది ఓపెన్ లూప్ సిస్టమ్స్ ఆర్ ఈజియర్ టు కన్స్ట్రక్ట్. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ ఈస్ generally the open loop system are stable. So compared to closed loop system or feedback system, open loop systems are more stable. This is important point. So throughout the control system we talk about stability. So open loop systems are more stable than closed loop system. And disadvantages of the open loop system are, the open loop systems are inaccurate and unreliable. And the second disadvantage is the changes in the output due to external disturbances are not corrected automatically. So this is about open loop system. So next is closed loop control system or simply closed loop system. So this is the block diagram of a closed loop control system or closed loop system. So here this is the open loop system and so I am taking power plant as an example, and it has input. This is the plant input, and here it is a controller, and before that there is a error detector, and there is a reference input R of t, and there is a feedback path. So feedback, so generally we are using transducers as a feedback element, and here output C of t. So here R of t, reference input R of t,
So error detector. So for error detector, there are two signals coming. Reference input R of t is a feedback signal, which is the output of feedback, which is a transducer. This feedback signal is compared with the reference input R of t, and the difference of these two signals is said to be error signal E of t, which acts as input to the controller for amplification. And here plant input, and the difference of these two is the input to the open loop system or power plant, and output of this is C of t. So this is a closed loop system. So let us understand this by taking one example. So let's suppose, so it is a plant, power plant. So let us think that this is a steam power plant. సో ఇక్కడ ఒక 50 kgల స్టీమ్ను పాస్ చేస్తున్నాం. సో ప్లాంట్ ఇన్పుట్కు టు ప్రొడ్యూస్ 500 watts ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్. సో లెట్ us టేక్ దట్ ఎగ్జాంపుల్. సో 500 watts ఎలక్ట్రికల్ పవర్ను జనరేట్ చేయడానికి 50 kg స్టీమ్ను ఇన్పుట్గా ప్లాంట్కి పంపిస్తున్నాం అనమాట. సో 500 watts. సో ఇక్కడ 500 watts అనేది ఈవెన్ ఫీడ్బ్యాక్ పాత్ ట్రాన్స్డ్యూసర్స్ కూడా ఇన్పుట్ వస్తుంది. సో ఇక్కడ రెఫరెన్స్ ఇన్పుట్ ఆర్ ఆఫ్ టీ, సో దాన్ని కూడా మనము 50 kgs అని తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో అది 50 kgs రెఫరెన్స్గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ ఇన్ ఎలక్ట్రికల్ టర్మ్ విచ్ ఈస్ ఇన్ వాట్స్, బట్ రెఫరెన్స్ ఇన్పుట్ అనేది కేజీస్లో ఉంది. కాబట్టి ఇక్కడ కంపేర్ చేయాలంటే ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఇక్కడ రెఫరెన్స్ ఇన్పుట్ ఏదైతే ఉందో, ఏ క్వాంటిటీ అయితే ఉందో దాంట్లోకే మార్చుకోవాలన్నమాట. కాబట్టి ఈ 500 watts ఈక్వలెంట్ కేజీస్లోకి మార్చుకోవాలి. సో బై యూజింగ్ ఫీడ్బ్యాక్, దట్ ఈస్ ద ట్రాన్స్డ్యూసర్స్. సో 500 watt ఈక్వలెంట్ ఏమవుతుందంటే 50 kg అవుతుంది. 50 kg. సో నౌ 50 kg, దిస్ 50 kg ఈజ్ కంపేర్డ్ విత్ దిస్ రెఫరెన్స్ 50 kg. సో 50 kg మైనస్ 50 kg ఈజ్ 0. సో ఎర్రర్ సిగ్నల్ ఏమవుతుంది? 0. సో దట్ యాక్ట్స్ యాజ్ ఇన్పుట్ టు ది కంట్రోలర్. సో 0 ఇంటూ సమ్ గెయిన్ ఈజ్ 0. సో 50 kg మైనస్ 0. సో 50 kg మైనస్ 0 ఏమవుతుంది? 50 kg ఉంటుందన్నమాట. కాబట్టి 500 watts అమౌంట్ ఆఫ్ పవర్ జనరేట్ చేసే అంతవరకు 50 kg ఇన్పుట్గా వచ్చేంత వరకు దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఇన్ ది క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో ఇప్పుడు లెట్ సపోజ్ 500 watts బదులు సడన్గా లోడ్ 600 wattsకు వెళ్ళిందనమాట. సో డిమాండ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 600 watts. సో అప్పుడేమవుతుంది? ఈ 600 watts ఈక్వలెంట్ కేజీస్ జనరేట్ అవుతుంది. సో 600 watts 500 wattsకు 50 kg అవసరమైతే 600 wattsకు 60 kg అవసరం అవుతుంది అనమాట. కాబట్టి అవుట్పుట్ ఆఫ్ దిస్ ఫీడ్బ్యాక్ ఈజ్ 60 kg. నౌ 60 kg ఈజ్ కంపేర్డ్ విత్ 50 kg. సో 50 kg minus 60 kg is minus 10 kg. Minus 10 kg. So let think that controller gain is 1. So minus 10 kg into 1 is minus 10 kg. సో ఇక్కడ minus 10 kg వస్తుంది అనమాట. సో ఫస్ట్ 0 ఉంటుంది, దాని తర్వాత minus 10 kg. సో minus 10 kg అండ్ 0 kg హియర్. సో స్టార్టింగ్ ఇప్పుడు minus 10 kg ఉందన్నమాట. minus 10 kg. 50 kg minus of minus 10 is 60 kg. ఈ 60 kg ఇన్పుట్గా ఇప్పుడు పవర్ ప్లాంట్కి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే డిమాండ్ చేంజ్ అయిందో ఈవెన్ స్టీమ్ కూడా చేంజ్ కావాలి. సో 500 watts జనరేట్ చేసేటప్పుడు 50 kg స్టీమ్ అవసరం అవుతే 600 watts జనరేట్ చేసేటప్పుడు 60 kg స్టీమ్ అవసరం అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. సో 60 kg ఈజ్ ద ఇన్పుట్ ఫర్ ది ఓపెన్ లూప్ సిస్టమ్ ఆర్ పవర్ ప్లాంట్. సో 600 watts జనరేట్ చేసేంతసేపు సో ఇన్పుట్ స్టీమ్ ఎంత వస్తుంది? 60 kg వస్తూ ఉంటుంది. సో సడన్గా లెట్ సపోజ్ 400 wattsకు సో పవర్ డిమాండ్ ఇఫ్ ఇట్ ఈస్ 400 watts అవసరమైంది అనుకోండి. సో సడన్గా 600 watts నుంచి 400 wattsకు పవర్ డిమాండ్ తగ్గింది. సో అప్పుడేమవుతుంది? స్టీమ్ తగ్గాల. సో స్టీమ్ పవర్ ప్లాంట్కు వస్తున్న స్టీమ్ కూడా దానికి తగ్గట్టే తగ్గాలన్నమాట. అంటే ఇప్పుడు 400 wattsకి ఎంత స్టీమ్ అవసరం అవుతుంది? 40 kg అవసరం అవుతుంది అనమాట. సో లెట్ us see how it changes. సో 400 watts ఈక్వలెంట్ ఇన్ కేజీస్ ఏమవుతుంది? 40 kg అవుతుంది అనమాట. నౌ దిస్ 40 kg ఈజ్ కంపేర్డ్ విత్ రెఫరెన్స్. సో 50 kg minus 40 kg
ఈజ్ 10 kg ఈజ్ ద ఎర్రర్ సిగ్నల్. సో ఎర్రర్ సిగ్నల్ ఇప్పుడు 10 kg అవుతుంది అనమాట. సో కంట్రోలర్ గెయిన్ 1 అనుకుంటే 1 into 10 kg ఈజ్ 10 kg. సో కంట్రోలర్ అవుట్పుట్ 10 kg అవుతుంది. సో 10 kg 50 kg మైనస్ 10 kg 40 kg. కాబట్టి 400 watts పవర్ జనరేట్ చేసేటప్పుడు అమౌంట్ ఆఫ్ స్టీమ్ ఈజ్ 40 kg. 500 watts జనరేట్ చేసేటప్పుడు అమౌంట్ ఆఫ్ స్టీమ్ ఈజ్ 50 kg. 600 watts పవర్ జనరేట్ చేసేటప్పుడు అమౌంట్ ఆఫ్ స్టీమ్ ఈజ్ 60 kg. అంటే దెర్ ఈస్ ఎ చేంజ్, అవుట్పుట్లో చేంజ్ వచ్చినప్పుడు, అవుట్పుట్ క్వాంటిటీ చేంజ్ అయినప్పుడు ఇన్పుట్ దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ది ఇన్పుట్ క్వాంటిటీ టు మీట్ దట్ డిజైర్డ్ వాల్యూ. సో ఇక్కడ అవుట్పుట్ ఎఫెక్ట్ ఈస్ దేర్ ఆన్ ది ఇన్పుట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అవుట్పుట్ క్వాంటిటీ ఎఫెక్ట్ ఇన్పుట్ మీద ఉంది. సో అవుట్పుట్ క్వాంటిటీ డిజైర్, దిస్ ఇస్ ద డిజైర్డ్ అవుట్పుట్ క్వాంటిటీ. సో 50 kg 500 watt జనరేట్ చేసేటప్పుడు ఇన్పుట్ ఎంత ఉండాలి? 50 kg ఉండాలి. 600 watt జనరేట్ చేసేటప్పుడు 60 kg ఇన్పుట్గా స్టీమ్ రావాలి. 400 watts పవర్ జనరేట్ చేసేటప్పుడు 40 kg అమౌంట్ ఆఫ్ స్టీమ్ షుడ్ కమ్ యాజ్ ఇన్పుట్ టు ది పవర్ ప్లాంట్ అనమాట. సో దిస్ ఈజ్ ఏ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్. సో నౌ లెట్ us see some points here. సో క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే ఏమి? క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఇన్ విచ్ ది అవుట్పుట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ upon the input quantity in order to maintain the desired output value is called closed loop system. సో ఈ అవుట్పుట్ క్వాంటిటీ ఎఫెక్ట్ ఇన్పుట్ మీద ఉంటే, అవుట్పుట్ క్వాంటిటీ ఎఫెక్ట్ ఇన్పుట్ మీద ఉంటుంది అలాంటి సిస్టమ్ను, సో దేనికి ఇది? టు మెయింటైన్ ద డిజైర్డ్ అవుట్పుట్ వాల్యూ ఈజ్ కాల్డ్ ది క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఇక్కడ అవుట్పుట్ చేంజ్ అయినప్పుడల్లా ఇన్పుట్ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది? టు మీట్ దిస్ డిజైర్డ్ క్వాంటిటీ. సో క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఇన్ విచ్ ది అవుట్పుట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ అపాన్ ద ఇన్పుట్ క్వాంటిటీ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది డిజైర్డ్ అవుట్పుట్ వాల్యూ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ది ప్రొవిజన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆటోమేటికల్లీ కరెక్ట్స్ ది చేంజెస్ ఇన్ అవుట్పుట్ డ్యూ టు disturbances. So ikkada it is not a manual operation, it is an automatic operation. So the provision of feedback automatically corrects the changes in output due to disturbances. Next, third point is the closed loop system is also called automatic control system. So ikkada it is not a manual control system, it is an automatic control system. So ikkada what are the important components in the బ్లాక్ డయాగ్రామ్? సో క్లోజ్డ్ లూప్ సిస్టమ్, ఈ క్లోజ్డ్ లూప్ సిస్టంలో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? సో ఎర్రర్ డిటెక్టర్, కంట్రోలర్, ఓపెన్ లూప్ సిస్టమ్ అండ్ ఫీడ్బ్యాక్ పాత్ ఎలిమెంట్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్: ఎర్రర్ డిటెక్టర్, కంట్రోలర్, ఓపెన్ లూప్ సిస్టమ్ అండ్ ఫీడ్బ్యాక్. సో దట్ ఈస్ ఫీడ్బ్యాక్ పాత్ ఎలిమెంట్స్. సో ఫోర్త్ పాయింట్, ది జనరల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ an automatic control system consists of an ఎర్రర్ డిటెక్టర్, కంట్రోలర్, ప్లాంట్, ఓపెన్ లూప్ సిస్టమ్, ప్లాంట్ని ఇక్కడ ఓపెన్ లూప్ సిస్టమ్ అంటాం అనమాట, అండ్ ఫీడ్బ్యాక్ పాత్ ఎలిమెంట్స్. సో ఆపరేషన్ ఆఫ్ ది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో ఇక్కడ ఫస్ట్ చేంజెస్ ఎక్కడ జరుగుతున్నాయి? అవుట్పుట్లో జరుగుతున్నాయి అనమాట. సో అక్కడి నుంచి ఇన్పుట్ చేంజ్ అయ్యేంత వరకు చేంజెస్ జరుగుతున్నాయి. సో లెట్ us see. ఫస్ట్ వన్ ఈజ్ the feedback path elements samples the output and converts it to a signal of same type as that of reference signal. The feedback signal is proportional to output signal and it is fed to the error detector. So feedback path elements samples the output. So ఇక్కడ feedback path element, this is the feedback path element. ఎప్పుడు ఇది అవుట్పుట్ను సెన్స్ చేస్తూనే ఉంటుందన్నమాట. ది ఫీడ్బ్యాక్ పాత్ ఎలిమెంట్ ఆల్వేస్ సెన్సెస్ ది అవుట్పుట్ క్వాంటిటీ. సో అవుట్పుట్ క్వాంటిటీ శాంపుల్స్ ది అవుట్పుట్ అండ్ కన్వర్ట్స్ ఇట్ టు ఏ సిగ్నల్ ఆఫ్ సేమ్ టైప్ యాజ్ దట్ ఆఫ్ రెఫరెన్స్ సిగ్నల్. సో ఇక్కడ రెఫరెన్స్ సిగ్నల్ దేంట్లో ఉంది? మెకానికల్, ఇట్ ఈస్ ఏ కేజీస్లో ఉందన్నమాట, 50 kg. కాబట్టి ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ టర్మ్. సో ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రికల్, ఈ మెకానికల్ ఈక్వలెంట్లోకి మారుస్తుంది అనమాట. సో 500 watts ఉన్నప్పుడు సో ఇట్ కన్వర్ట్స్ ఇట్ టు 50, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 50 kg. ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఎప్పుడు కానీ రెఫరెన్స్ ఏ క్వాంటిటీలో ఉంటే ఆ క్వాంటిటీలో ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఉండాలన్నమాట. కాబట్టి ఇట్ కన్వర్ట్స్
ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఎలక్ట్రికల్ క్వాంటిటీ టు మెకానికల్ క్వాంటిటీ. సో ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ signal of same type as that of reference signal. The feedback signal is proportional to output signal and it is fed to the error detector. So what is this feedback signal is directly proportional to the output quantity. So 500 watts అయితే 50 kg, 600 watts అయితే 60 kg, 400 watts అయితే 40 kg. So this feedback signal magnitude is directly proportional to the output signal. సో నెక్స్ట్ వాట్ ఇస్ ఆపరేషన్, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎర్రర్ డిటెక్టర్. ద ఎర్రర్ సిగ్నల్ జనరేటెడ్ బై ది ఎర్రర్ డిటెక్టర్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెఫరెన్స్ సిగ్నల్ అండ్ ఫీడ్బ్యాక్ సిగ్నల్. సో ఇక్కడ ఇది ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఈజ్ ద ఇన్పుట్ టు ది ఎర్రర్ డిటెక్టర్. దిస్ ఈజ్ ద ఎర్రర్ డిటెక్టర్. సో దిస్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఈజ్ కంపేర్డ్ విత్ ద రెఫరెన్స్ ఇన్పుట్. ఈ డిఫరెన్సే ఎర్రర్ సిగ్నల్గా వస్తుంది అనమాట. సో ఎర్రర్ సిగ్నల్ ఈజ్ జనరేటెడ్. సో ఇక్కడ the error signal generated by the error detector. So output of the error detector is error signal, is the difference between reference signal and feedback signal. సో దాని తర్వాత ఇప్పుడు ఎర్రర్ సిగ్నల్ ఈ కంట్రోలర్కు ఇన్పుట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ది కంట్రోలర్ మాడిఫైస్ అండ్ యాంప్లిఫైస్ ది ఎర్రర్ సిగ్నల్ టు ప్రొడ్యూస్ బెటర్ కంట్రోల్ యాక్షన్. సో ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఈ కంట్రోలర్ మాడిఫైస్ అండ్ యాంప్లిఫైస్ ది ఎర్రర్ సిగ్నల్ అండ్ గివ్స్ యాజ్ ఇన్పుట్ టు దిస్ సమ్మింగ్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ, ది మాడిఫైడ్ ఎర్రర్ సిగ్నల్ ఈజ్ ఫెడ్ టు ది ప్లాంట్ టు కరెక్ట్ ఇట్స్ అవుట్పుట్. సో డిసైడ్ అవుట్పుట్ కోసము ఏదైతే ఉందో ఈ కరెక్ట్, సో ప్లాంట్ ఇన్పుట్ మైనస్ దిస్ యాక్ట్స్ యాజ్ ఇన్పుట్ టు దిస్ ఓపెన్ లూప్ సిస్టమ్ ఆర్ పవర్ ప్లాంట్ అనమాట. సో దిస్ ఈజ్ ద operation of the closed loop control system. So next let us see advantages and disadvantages of closed loop system as in open loop system. So advantages ఏమి closed loop system వల్ల అంటే, the closed loop systems are accurate. The closed loop systems are accurate even in the presence of non-linearities. The sensitivity of the systems may be made small to make the system more stable. And fourth advantage is the closed loop systems are less affected by noise. And disadvantages of the closed loop system are, first one, the closed loop systems are complex and costly. So compared to open loop system, ఇక్కడ నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ కంపేర్ టు అగైన్ ఓపెన్ లూప్ సిస్టమ్ దీస్ ఆర్ కాస్ట్లీ. ది ఫీడ్బ్యాక్ ఇన్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ మే లీడ్ టు ఆసిలేటరీ రెస్పాన్స్. ది ఫీడ్బ్యాక్ రెడ్యూసెస్ ది ఓవరాల్ గెయిన్ ఆఫ్ ది సిస్టమ్. అండ్ లాస్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ స్టెబిలిటీ ఈజ్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. So already and more care is needed to design a stable closed loop system. So compared to closed loop systems, open loop systems are more stable. Open loop systems closed loop systems తో పోల్చుకుంటే స్టెబిలిటీ ఎక్కువ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ఓపెన్ లూప్ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్.